సో వెయిట్ ఫర్ ఇండియన్ 3 అంతే. మనకు సోషల్ మీడియా లేని టైంలో మనకు ఏమాత్రం తెలుసు కరప్షన్ గురించి, అది ఇండియన్ 1లో మనం చూసుంటాం. ఇప్పుడు సిన్స్ మనం ఇంత ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా అంతా తెలిసినా కూడా డే బై డే మనకు మన చుట్టూ జరిగేది ఏదైతే ఉందో దాని బేసిస్లో చూసుకుంటే చాలా యాప్ట్ అనిపిస్తుంది మూవీ. సో బేసికలీ ఏంటంటే ఈ మూవీ వచ్చేసి కొంచెం షూటింగ్ ఎప్పుడో జరిగినట్టుంది, కొంచెం అదొకటి ఉంది. సో విజువల్స్ ఏదైతే చూస్తే కూడా మీకు కొంచెం పాతగా అనిపిస్తుంది. ఐ థింక్ ఇండియన్ 3లో బాగుంటుంది. ఇంకా సిద్ధార్థ్ 100%. లేదు మూవీ చాలా బాగుందండి. అంటే హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ ఏం కాదు కదా బ్రో. నాకు అనిపించిన మైనస్ వచ్చేసి విజువల్స్ కొంచెం ఇంకా కొంచెం బెటర్గా ఉండే అనిపించింది. అండ్ ప్రాస్థెటిక్ కూడా ఏదైతే కొత్తగా ఇచ్చారో అది ఇండియన్ 1లో ఇంకా బెటర్ ఉంది అనిపించింది. అదే ప్రాస్థెటిక్ ఇండియన్ 1లో చూసినప్పటికీ అప్పుడున్న టెక్నాలజీకి అది చాలా బాగుండే. ఇప్పుడున్న టెక్నాలజీకి మనం ఎన్నో సినిమాలు చూసినాం, రోబో అవి ఇవి అనుకుంటా. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం డల్గా ఉంది. అంటే అనిపించేస్తుంది అనమాట ఇది మేకప్ అని చెప్పేసి.